సో ఈ వీడియోలోని కోకో ఎయిటింగ్ బనానాస్ ఈ క్వశ్చన్కి సంబంధించి కోడ్ అనేది డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్కి సంబంధించిన లాజిక్ అనేది ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒకసారి చూడకపోతే వెళ్ళి చూడండి. సో లాస్ట్ వీడియోలో వచ్చిన అవుట్పుట్ ఇది మనకి. సో ఇప్పుడు బైనరీ సెర్చ్ ఉపయోగించి ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ట్రూ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో దానికోసం ఏం చేస్తున్నాం, ఎల్ అనేది ఫస్ట్ పొజిషన్లోని ఆర్ అనేది లాస్ట్ పొజిషన్లో ప్లేస్ చేస్తున్నాం. ఎవ్రీ టైం మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ ఈజ్ పాసిబుల్ ఫంక్షన్లోకి ఏమేమి పంపించాను, ఈ ఎరే పంపించాను, ఈ ఫైల్స్ పంపించాను, హవర్స్ పంపించాను అండ్ మిడ్ వాల్యూ కూడా పంపించాను. ఒకవేళ ఈ ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ అనేది ట్రూ రిటర్న్ చేస్తే ఆర్ అనేది మిడ్ -1కి, ఒకవేళ ఫాల్స్ రిటర్న్ చేస్తే ఎల్ అనేది మిడ్ +1కి పంపిస్తాం. సో లాస్ట్ ఫైనల్గా ఏం రిటర్న్ చేస్తాం, ఎల్ వాల్యూ రిటర్న్ చేస్తాం. ఇప్పుడు ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ అనేది ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఏం చేసాం, ఈ ఎరేని మొత్తాన్ని ట్రావర్స్ చేస్తున్నాం ఎవ్రీ టైం. సో ఎవ్రీ టైం ఎలిమెంట్ని వాల్యూలో స్టోర్ చేసుకున్నా, టెంప్లో ఏం స్టోర్ చేసుకున్నాం, రిమైనింగ్ ఎంత ఉంటే అంతటిని స్టోర్ చేసుకున్నాం. ఇది ఎందుకు వాడతామంటే సీల్ ఫంక్షన్ కోసం. సో ఎవ్రీ టైం హవర్స్ నుంచి రెడ్యూస్ చేస్తున్నాం. ఒకవేళ ఎప్పుడైతే హవర్స్ అనేది 0 కన్నా తక్కువ అయిపోయిందో అప్పుడు ఫాల్స్ రిటర్న్ చేస్తున్నాం, లేకపోతే ట్రూ అనేది రిటర్న్ చేస్తున్నాం. సపోజ్ ఇక్కడికి వచ్చినప్పటికి హవర్స్ అనేది 0 కన్నా తక్కువ అయిపోద్ది, నెక్స్ట్ ఇక్కడ కూడా తక్కువ అయిపోద్ది, ఇక్కడ తక్కువ అయిపోద్ది, ఇక్కడ ఎగ్జాక్ట్ 0 వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి అన్ని ట్రూ అవుతాయి. సో ఏమైనా రిటర్న్ చేస్తాం, ఫైనల్గా ఎల్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తాం.